ఇప్పుడున్న రోగనిరోధక శక్తి కంటే కూడా 2, 300 రెట్లు ఎక్కువ ఐక్యూ ఉన్న, ఎక్కువ స్ట్రెంత్ ఉన్న ఇమ్యూనిటీని మన బాడీకి మనం ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. అలాగే గట్ హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటే, మన వాళ్ళే చూసుకోండి. ఒక ఊర్లో రైతు తన ఆరోగ్యం బావుంటుందా? మన ఆరోగ్యం బావుంటుందా? తన ఆరోగ్యమే బావుంటుంది. బావుంటుంది. ఎందుకు? తను ఎక్కువగా ప్రకృతికి ఎక్స్‌పోజ్ అవుతున్నాడు కాబట్టి, మనకంటే ఎక్కువ స్ట్రెయిన్స్ ఆఫ్ హెల్తీ బాక్టీరియా తనకుంది. మనకంటే ఎక్కువ రోగనిరోధక శక్తి తనకుంది. ఇప్పుడంటే వాళ్ళకి గూడా కొంతవరకు టాక్సిసిటీ పెరిగిపోయింది. కానీ ఒక అడవి మనిషి ఉంటే, అడవిలో బతుకుతున్న మనిషి ఇంకా వాళ్ళకంటే గూడా గట్టిగా రెసిస్టెంట్‌గా ఉంటారు. ఎందుకు? వాళ్ళ గట్ హెల్త్ ఇంకా బావుంది. సో, వాళ్ళ చూసుకుంటే వాళ్ళ గట్‌లో నుంచి వచ్చిన మలం మనం చూసుకుంటే, మనకంటే గూడా డబుల్ ఉన్నాయి వాళ్ళకి హెల్తీ బాక్టీరియా స్ట్రెయిన్స్. సో, ఆ బాక్టీరియా స్ట్రెయిన్స్‌ని మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవాల్సిన పరిస్థితొచ్చింది. మన గట్ హెల్త్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? ప్రోబయోటిక్స్ మనం వాళ్ళు సోర్స్ చాలా చేసుకోవాలి. ప్యూర్‌గా తింటారు అక్కడున్న అంతే వాళ్ళు. కదా! అక్కడ దొరికినవన్నీ. ప్రకృతిలో మనలాగా ఉన్నవే తిని పిజ్జాలు, బతుకుతారు. బర్గర్‌లు అవేం వాళ్ళు తెలీవు. మన అట్మాస్ఫియర్‌లో వాళ్ళు బతకలేరు. మనం బతకలేరు. వాళ్ళ అట్మాస్ఫియర్‌లో మనం కూడా బతికే పరిస్థితి ఇప్పుడు లేదు. అర్థమైంది కదా! సో, కానీ వాళ్ళ దగ్గరున్న ఆరోగ్యం మనకు కావాలి. సో, ఏం చేస్తున్నాము? వాళ్ళ దగ్గరున్న గట్ హెల్త్‌ని, బాక్టీరియాని మనం మళ్ళీ మన బాడీలో రీప్లేస్ చేస్తున్నాం.